చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నానండి ఇది. నేను దాదాపు 30 సంవత్సరాలకి వెళ్ళి బిజినెస్లో ఉన్నాను పాలమూరులో. ఇక్కడ పాలమూరులో ఉన్నది ఒకరిద్దరు మారోళ్ళు మా ప్రింటింగ్ ప్రెస్ స్టేషనరీ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రింటింగ్ ప్రెస్ రంగానికి తీరా నష్టం జరిగింది. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు హోల్సేల్ తీసుకొచ్చి రేటు ఒక హోల్సేల్ వరకే ఉండాలి. వాళ్ళు రిటైల్లో వచ్చేసినాక ఏమైందంటే ఒక ప్రింటింగ్ ప్రెస్లో కూడా విడిగా నడుస్తలేదు ఇప్పుడు. అలాగే స్టేషనరీ షాప్ లాంటి 2 షాపులు పెట్టారండి. రామ్ మందిర్ దగ్గర ఒకటి, బెల్లంపల్లిలో ఒకటి. వాళ్ళ నుంచి పాలెంలో స్టేషనరీ షాపులు మొత్తం కుప్పైపోయినాయండి మొత్తం. ఇదివరకు ఎట్లుండే అంటే బేగం బజార్కి వెళ్ళి వాళ్ళు రిజాలబుల్కి వెళ్ళి వాళ్ళు మార్కెట్లో వస్తుండ్రి, మా దగ్గరికి ఆర్డర్ తీసుకోబోతుండ్రి, వాళ్ళు హోల్సేల్ పంపుతుండ్రి, మా బిజినెస్ నడుస్తున్నాయండి. ఇప్పుడు వాళ్ళే వచ్చి లోకల్ పెట్టడం స్టార్ట్ చేసిందండి. ఈ విషయం కూడా పెద్ద ఎత్తున లోన్లు జరుగుతున్నాయి పాలమూరులో, కానీ చిన్న చిన్న అవుతున్నాయి. హైదరాబాద్లో ఆయన మొండ మార్కెట్లో జరిగిన లొల్లి చాలా పెద్ద ఎత్తున తీసుకున్నది. అదేవిధంగా ప్లేవుడ్ షాపులో, తర్వాత అవసరంలో షాపుల వల్ల బంగారం షాపులు, తర్వాత ఏది మన గార్మెంట్ స్వీట్ షాపులు, అన్ని షాపులు అన్ని బిజినెస్లో ఎలక్ట్రికల్ దాంట్లో అన్నింటిలో జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు డబ్బు వీళ్ళకు 25 NP ఇంట్రెస్ట్ వాళ్ళ సంఘంకి వస్తుంది అమౌంట్, మన వాళ్ళకి రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే హోల్సేల్ తీసుకొని అని జీరో బిజినెస్ చేస్తున్నారు. ఇంకోటి వీళ్ళు GST కట్టరు, ఎక్కువ మటుకు కూడా జీరో బిజినెస్ చేస్తారు. ఈ మధ్య పాలమూరులో కూడా మన తెలంగాణ సంబంధించిన ఒక SC వర్గమైన పేపర్ షాప్ పెట్టిండు ఒకటి పాలమూరులో. పెడితే ఏమైంది తెలుసా, హైదరాబాద్ ఇచ్చే రేటు కంటే తక్కువ రేటుకి ఇచ్చిండు.